యోహాను సువార్త 7వ అధ్యాయము 53వ వచనం చదివితే, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. అంటే అంతకు ముందు రోజు రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. 8వ అధ్యాయం 1వ వచనం, యేసు ఒలీవ కొండలకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చిరి. రాత్రి మీటింగ్ అయిన తర్వాత ఎవరింటికి వారు వెళ్ళి మళ్ళీ తెల్లవారగానే వాళ్ళందరూ దేవాలయంలోనికి వచ్చేసారు యేసయ్య మాటలు వినాలని. ఎప్పుడు మన క్రైస్తవ లోకం ఇలాంటి స్థాయికి ఎదుగుతుందో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యము కొరకైన ఆకలి దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తినట్లు దేవా జీవమగల దేవుని సంధించుటకు నా ఆత్మ పరుగులెడుతుంది. జీవమగల దేవుడిని ఎదుర్కోవాలని నేను ఆశపడుతున్నాను. సారాయి కొట్టులో సారాయి తాగే వాళ్ళని చూడండి, మత్తు వదలగానే మళ్ళీ మెలకువ రాగానే ఎక్కడికి పరిగెడతారండి వాళ్ళు? మళ్ళీ సారాయి దుకాణానికే పరిగెడతారు. అది రుచి చూసిన వారు దేవుని సన్నిధి కొరకు పరిగెడతాడు, సారాయి కొరకు కాదు. పరిగెత్తుకుంటూ వాళ్ళు వచ్చారు, ప్రభు బోధిస్తున్నారు. అప్పుడు పరిచయులు శాస్త్రులు వచ్చారంటండి. పరిచయులు అంటే ధర్మశాస్త్రాన్ని, ఆది కాండము, నిర్గమకాండము, లెవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, 5 కాండాలను కంటదా బట్టి రాత్రి మగళ్ళు వల్లించేటువంటి పరిచయుడు బాగా క్షుణ్ణంగా తెలుసు వాడికి. శాస్త్రులు అంటే ఆ రోజు ప్రింటింగ్ ప్రెస్సులు లేవు. ఆ 5 గ్రంథాలని మళ్ళీ తిరగరాసేవారు తోలు దట్టీల మీద. అంటే వాళ్ళు చదవటమే కాదు, వాళ్ళు రాస్తూ బాగా ధర్మశాస్త్రాన్ని మననం చేసిన వాళ్ళు అన్నమాట. వాళ్ళు పొద్దున్నే మీటింగ్ జరుగుతుంటే వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి ఇలాగ మీటింగ్ జరుగుతుంటే ప్రభు ముందు తీసుకొచ్చి ఆ స్త్రీని ఇలాగ తోసి, ఈ దరిద్రపు కొట్టిది, ఈ చండాల పైనది, ఈ నీచురాలు, ఈ పాపి, వ్యభిచారం చేస్తుండగా పట్టుకొచ్చాము. ఇలాంటి వాళ్ళని ఊరు బయటకు తరిమి రాళ్లతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం చెబుతుంది. ఓ బోధకుడా, నువ్వే చెబుతావో చెప్పు. తప్పు పట్టుకోవాలని వచ్చారంట ప్రభు దగ్గరకు వాళ్ళు. ఒకవేళ మోషే ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపమంటే చంపేయండి అయ్యా అంటే, నువ్వేం ప్రేమ కలిగిన దేవుడివయ్యా, నువ్వేమి క్షమించమన్నావు కదా, నువ్వే ప్రేమేది చంపేయమంటావేంటి ఒక అమలను అని నేరం మోపటానికి. పోనీలయ్యా పాపం వదిలేయండి అయ్యా అంటే, నువ్వేమి నీతివంతుడైన దేవుడివయ్యా, వాక్యానికి విరుద్ధంగా నువ్వు మాట్లాడుతున్నావేంటయ్యా, ధర్మశాస్త్రాన్ని మీరేసావు నువ్వు అని నేరం మోపటానికి. ఏం చెప్పినా తప్పే. యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? ఆయన నేల మీద వంగి వేలుతో ఏదో రాసుకుంటున్నాడంట. చెప్పయ్యా, తొందరగా పోవాలి మేము. ఏం చేయమంటావో చెప్పేమని. మోషే చెప్పినట్టు చేయమంటావా, లేకపోతే నువ్వు చెప్పినట్టు చేయమంటావా? ఏం చెప్తావా చేస్తాం. ఆయన ఏమన్నాడంటే, తలెత్తి ఒక్కసారట చూసి, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి ఒక్కడేయండి చాలు. ముందు పాపం లేనివాడెవడో ఒక్కడేయండి, మిగిలిన తర్వాత వేసుకోండి అని చెప్పి మళ్ళీ వంగి ఏలుతో ఏదో రాసుకుంటున్నాడంట. మీలో పాపము లేనివాడు. ఈమె పాపి అని తీసుకొచ్చారు కదా, ఈమె శిక్షకు పాత్రలను తీసుకొచ్చారు కదా. సరే, నువ్వు పాపివి కాదా? నీ మనస్సాక్షి నీకు దోషారోపణ చేయటం లేదా? మీలో పాపం లేనివాడు రాయండి అని ఏలుతో రాస్తా ఉన్నాడు. ఏలుతో ఏం రాస్తున్నాడు అని చూశారట్టుంది వాళ్ళు. ఏం రాస్తున్నాడు? దేవుడు తన వ్రేలితో రాసింది, తన చేత్తో రాసింది ఒకటి ఉందండి. ఏంటది? 10 ఆజ్ఞల పలకలో. ఎవరు తాత రాయించలేదు, దేవుడే తన వేలుతో రాశాడు. ఈ 10 ఆజ్ఞలలో
ఏ ఆజ్ఞ మీరినా దేవుని ఆజ్ఞాతిక్రమం అనే పాపం మనం చేసినట్టే. ఈమె 8వ ఆజ్ఞ మీరింది, వ్యభిచరించకూడదు అన్న ఆజ్ఞ ఈమె మీరింది, పాపే. నువ్వు వ్యభిచరించలేదు, నువ్వు 7వ ఆజ్ఞ మీరావు, నరహత్య చేసి వచ్చావు. ఇట్లడే మరి నువ్వు పాపే కదా. నువ్వు నరహత్య చేయలేదు, నువ్వు వేరే దేవుణ్ణి పెట్టుకున్నావు. నీకు ఏ దేవుడు లేడు, యేసయ్యే దేవుడు, కానీ ఆదివారం మీటింగ్కి వెళ్ళావు, నువ్వు పాపే కదా. నువ్వు ఆదివారం మీటింగ్కి వెళ్తావు, దశమ భాగాలు ఇస్తావు, ప్రార్థన చేస్తావు, బల్ల తీసుకుంటావు, అమ్మ నాన్నను మాత్రం చూడవు, ముసలిని తీసుకెళ్ళి వృద్ధులాశ్రయంలో పడేస్తావు, నువ్వు దోషివి కదా. ఏంటండి అదే మేము అవన్నీ చేయవండి, మా అమ్మ నాన్న ఇంట్లో పెట్టుకొని జాగ్రత్త చూసుకుంటాం, మేము అలాంటి పాపాలు ఏమీ చేయలేదు. కానీ చూడని దాన్ని, మా కళ్ళతో చూడని దాన్ని సాక్ష్యాలు చెప్పి పక్కోళ్ళని ఇరికిస్తాం. ఏదైనా పాపమే. ఎవరి ఇతర పాపాలేమో పూతత్వంలో చూస్తున్నావు, నీ పాపాలేమో ముసుగేసుకొని కప్పుకుంటున్నావు, మళ్ళీ నువ్వు పరిశుద్ధుడు అంటున్నావు. మీలో పాపము లేని వారి మీద రాయి వేయండి అంటే అక్కడ ఒక వాక్యం ఉందండి. పెద్దవారు మొదలుకొని చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు, యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ వచనం అండి. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. అక్కడ ఒక మార్కేసి ఒకటని వేసి కింద రాశాడు చూడండి. విని అన్న కాడ మనస్సాక్షి చేత గద్దించబడిన వారై, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు రాళ్ళు చేత్తో పట్టుకొని రెడీగా వచ్చారు కొడదామని. మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి అనగానే వారి వారి పాపాలు వాళ్ళు తెలుసుకొని ప్రభు రాస్తున్న 10 ఆజ్ఞలతో వారు పోల్చుకొని, నేను దొంగతనం చేయలేదు కానీ వ్యభిచారం చేశాను, నేను వ్యభిచారం చేయలేదు కానీ అబద్ధ సాక్ష్యం చెప్పాను, నేను అబద్ధ సాక్ష్యం చెప్పలేదు కానీ తల్లిదండ్రుల్ని హింసిస్తున్నాను, నేను తల్లిదండ్రులు హింసించడం లేదు కానీ మందిరాన్ని నిర్లక్ష్య పెడుతున్నాను, నేను మందిరాన్ని నిర్లక్ష్య పెట్టలేదు కానీ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాను. ఎంతమంది ఈ రోజున ఏదో ఒక దోషం మన జీవితాల్లో ఉందండి. అది దోషం అని మనకు తెలియదు. మనం దేవుని వాక్యం వినే వరకు, ఆయన వాక్యం వెల్లడెగుటతోడనే వెలుగు కలుగుతుంది. ప్రభువు మాట మనస్సాక్షిని గద్దిస్తుంది. ఆ వాక్యం చదువుతున్నప్పుడు, ఆ 10 ఆజ్ఞలు చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ మనస్సాక్షి, నువ్వు కాదా పాపివి, నువ్వు కాదా, నువ్వు సరికొన్నావా అని గద్దించబడి ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారంట. అందరూ వెళ్ళిపోయారు, పెద్ద గుంపు వచ్చారు, అందరూ వెళ్ళిపోయారు. మంచి వాక్యం ఉందండి అక్కడ. తర్వాత వచ్చిన చదవండి. యేసు ఒక్కడే నీవు దోషములను గమనించి చూసిన ఎడల ఎవడు నిలవగలడు? నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని ప్రభు సవాలు చేసినప్పుడు ఆయనలో పాపమును చూపించలేకపోయారండి. యేసు ప్రభువును అన్యాయపు తీర్పు తీర్చారే కానీ డబ్బులిచ్చి ఆయన మీద నేరం మోపించారంట. ఏంటా నేరము? నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడంట. ఎవరికన్నా కాళ్ళు కొట్టాడా? కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, రోగులను స్వస్థపరిచాడు, పాపులను క్షమించాడు. ఏ నేరం పెట్టి ఆయన అరెస్ట్ చేస్తారండి? ఏ నేరం పెట్టి ఆయన్ని దోషిగా నిలబెడతారు? పోడి నిలబెట్టి అన్ని అబద్ధాలు చెప్పిన ఆ న్యాయాధిపతి పిలాతు అన్నిటినీ పరిశీలించిన తర్వాత ఆయన ఇచ్చిన తీర్పు ఏంటి? ఈయన యందు నాకు ఏ దోషము లేనివాడు, పాపము లేనివాడు, మచ్చ లేనివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. నమ్ముతున్నావా? కామ, క్రోధ, లోభ, మద,
మత్సరాలు కలిగిన వాడు మానవుడు, అవే స్వభావాలు కలిగిన వాడు దేవుడు ఎలా అవుతాడు? మచ్చునికైనా యేసయ్యలో కామము, క్రోధము, మదము, మత్సరము, లోభము లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మాటలలో పరిశుద్ధత, యథార్థత. ఈ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూ మాట్లాడలేదన్నాడు భటులు పోయి పట్టుకురండియా అని చెప్తే వాళ్ళు యేసుప్రభువుని పట్టుకొని తీసుకెళ్తానికి వచ్చి ఆయన మాటలు వింటూ అలా మర్చిపోయారంటే ఎందుకు వచ్చామన్న సంగతి. ఏమయ్యా యేసుప్రభువుని పట్టు రాకుండా వచ్చారని అడిగితే పరిచయులు, అయ్యా ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవరు ఎన్నడూ మాట్లాడతాం మేము. ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన మాటలలో ప్రేమ ఉంది, ఆయన మాటలలో యథార్థత ఉంది, ఆయన మాటలలో స్వచ్ఛత ఉంది. ఆ మాటల ఆధారంగానే ఈనాడు మాలాంటి బోధకులు బోధిస్తున్నామండి. ఇది మా బోధ కాదు, మన యేసయ్య మనకు నేర్పిన మాటల సారం, దేవుని వాక్య సారం మనం వింటున్నాం. వాక్యం వింటుండగానే మన హృదయాలలో పరివర్తన కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది, మన స్థితి ఎరుగుతాం, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. యేసు ఒక్కడే ఉన్నాడు, అంతేనా? ఇంకెవరు లేరు అక్కడ. చూడండి, అక్కడే చదవండి అదే వాక్యం. నువ్వు అక్కడే అంటారేంటి? మరి ఇద్దరు ఉన్నారుగా. పరిశుద్ధుడైన ప్రభువు ఉన్నాడు, దోషిగా నిలవేసిన స్త్రీ కూడా ఎక్కడే ఉంది, అక్కడే ఉందామె. అందరూ పారిపోయారు. ఆమె మీద నెపాలు మోపిన వాళ్ళు అందరూ పారిపోయారు. ఆమె కూడా పారిపోయి ఉండొచ్చు కదా, అవునా కదా చెప్పండి? నేరం మోపిన వాళ్ళందరూ పారిపోయారండి, ఆమె కూడా పారిపోయి ఉండొచ్చు కదా, ఎందుకు పారిపోలేదు? నేను పాపిని, నా పాపాన్ని క్షమించేవాడు నా ప్రభు యేసు ప్రభు అని నమ్మిందండి. పాపం ఒప్పుకుంటూ నిలబడింది. పాపం ఒప్పుకున్నప్పుడు మనం క్షమించబడతామండి. మిగిలినందరికీ తెలిసింది తాము తప్పులు చేశామని, కానీ నేను కూడా తప్పు చేశానని ప్రభు దగ్గర నిలబడలేదు. నన్ను కూడా క్షమించేయని, వ్యభిచారిని కాదు, దొంగని కాదు, మోసగాడిని కాదు, అబద్ధ సాక్ష్యం చేయలేదు, మందిరాన్ని నిర్లక్ష్య పెట్టేవాడిని, మందిరాన్ని నిర్లక్ష్య పెట్టలేదు. వేరే తర్వాత దేవుని కంటే నీవు ఏది ఎక్కువ ప్రేమిస్తావో అదే విగ్రహం అండి. విగ్రహాలంటే ఏవో దేవుళ్ళు అనుకోక్కర్లా. దేవుని స్థానం మరి దేనికిచ్చినా అదే నీ విగ్రహం. అది డబ్బు కానీ, ఉద్యోగం కానీ, ఆస్తి కానీ, పొలం కానీ, అది ఏదైనా సరే, నువ్వు కన్న బిడ్డ కానీ. కొంతమంది బిడ్డలు పుడితే లేక పుడితే నా బంగారం అని ఆ బిడ్డనే దేవుడిగా చేసుకుంటారు. దేవుడు ఇచ్చిన దేవుడిని మర్చిపోతుంటారు. ఆ స్త్రీ అక్కడ నిలబడింది. నాయన నిజమే, నేను వ్యభిచారిని, నా దేహాన్ని పాడు చేసుకున్నాను, నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. నువ్వు రాయి తీసుకొని నన్ను కొట్టడానికి నువ్వు సమర్థుడువు, నువ్వు పాపము లేనివాడివి, నేను పాపిని, పాపము లేనివాడు రాయి విన్నారు కదా. సో వాళ్ళందరూ పాపులు పారిపోయారు, నువ్వు పాపము లేనివాడివి, నువ్వు శిక్షించడానికి నేను అర్హురాలను, నన్ను శిక్షించి అన్నట్టు నిలబడి ఉందండి. ప్రభు తలెత్తి చూసి ఏమన్నాడు చూడండి. అమ్మా, యేసు తల ఎత్తి చూచి, ఎవరునూ నీకు ఎవరు శిక్ష విధించలేదా? ఎవరు రాళ్లతో కొట్టలేదా? ఆమె ఏమందో చూడండి. లేదు ప్రభువా. ఏమంటుంది? ప్రభువా. యేసు ప్రభువుని ప్రభువా అని ఒప్పుకునేవాడు పశ్చాత్తాపం కలిగిన వాడు. ఈ నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి. ఆ పరిచయులు, శాస్త్రులు బోధకుడా అంటున్నారు అంతే. యేసు ప్రభు దగ్గర శిష్యులు కూడా బోధకుడా అంటున్నారు చాలాసార్లు. కానీ ఈమె యేసు ప్రభుని ఇంతకుముందు ఎప్పుడైనా చూసిందో, కలిసిందో, విన్నదో లేదో తెలియదు, కానీ ఆయన పలుకే చాలు ఆమె గుండెను బద్దలు కొట్టింది. ఆమెను ప్రభువుగా, రక్షకుడిగా, తన పాపాలకు పరిహారం చేసిన యేసు ప్రభువుగా గుర్తించి, లేదు బోధకుడా అనలేదు, లేదు అయ్యా అనలేదు, లేదు ప్రభువా. అప్పుడు ప్రభు ఏమన్నాడండి? అందుకు యేసు, నేను నీకు శిక్ష విధించను, నేను కూడా నిన్ను శిక్షించదమ్మా, నేను కూడా నీకు శిక్ష విధించను.
ఇంకో విధంగా చెప్పాలంటే, అమ్మా నీ శిక్షను నేను భరిస్తాను, నీ నిందను నేను భరిస్తాను, నీ ముఖం మీద పడవలసిన ఉమ్మి నా ముఖం మీద వేయించుకుంటాను, నిన్ను పిడిగుద్దులు గుద్దవలసిన ఆ గుద్దులు నీ కోసం నేను భరిస్తాను, నీ కొరకు నేను ఊరు వెలుపలికి వెళ్ళి నీ స్థానంలో నీ కొరకు నేను మరణిస్తాను, నీ పాపము యొక్క శిక్ష నేను భరిస్తాను, నువ్వు వెళ్ళి నాలాగా పరిశుద్ధంగా జీవించు, నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయకు. ఇవాళ ఆయన నామంలో నీ పాపమునకు క్షమాపణ ఉంది, నీ పాప స్వభావము నుండి నీకు విడుదల ఉంది. నువ్వు ఆయన ముందు నిలబడి నేను పాపిని అని ఒప్పుకుంటే చాలండి. ఆచారంగా అలవాటుగా పాపం ఒప్పుకోవటం కాదు. నువ్వు చేసిన తప్పు కొరకు పశ్చాత్తాపడితే దైవ చిత్తానుసారమైన దుఃఖము నీకు కలిగినప్పుడు దాన్ని నీవు అనుమతిస్తే, పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ప్రభు చెప్పాడు, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మిమ్మల్ని ఒప్పింపజేయును. తప్పు చేసినవాడు తప్పు ఒప్పుకోడండి, మొండికెత్తుతాడు మానవుడు. మనం స్వతహాగా మన తప్పు ఒప్పుకో, అది కప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చినప్పుడు మన స్థితి, నిజస్థితి మనకు అర్థమవుతుందండి. దేవుడు ఎంత పరిశుద్ధుడో అర్థమవుతుంది, మనం ఎంత పాపులమో అర్థమవుతుంది, మన పాపాన్ని విడిచిపెట్టకపోతే ఎంత భయంకరమైన తీర్పు ఉన్నదో అర్థమవుతుందండి. పాపం ఒప్పుకుంటే క్షమాపణ, కప్పుకుంటే తీర్పు ఉందండి. ఒప్పుకున్న ప్రతి పాపం క్రీస్తు రక్తంలో కడగబడుతుంది. ఒప్పుకొనని ప్రతి పాపము న్యాయ తీర్పుకు నిన్ను తరుముకుంటూ వెళ్తుంది. ఈ రాత్రి ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో. 10 ఆజ్ఞలు ఒక అద్దం లాంటివి. అవి మన సొంత శక్తి ద్వారా మనం నెరవేర్చలేము. అందుకే దేవుడు 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా చేశాడు యేసు ప్రభు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. దేవుడిని ప్రేమించిన వాడికి వేరే దేవుడు ఉండడు, వేరే విగ్రహం ఉండదు. దేవుని నామాన్ని దుఃఖపరచడు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచడు. మొదటి 5 ఆజ్ఞలు దేవునిని ప్రేమించేవాడు నెరవేరుస్తాడండి. పొరుగువారిని మనవలే ప్రేమించినప్పుడు మిగిలిన 5 ఆజ్ఞలు, ఎదుటి వారిని ప్రేమించినప్పుడు వారితో వ్యభిచరించము, వారిని హత్య చేయము, వారి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పము, వారిని అబద్ధమాడము, వారి ఉన్న వాటిని మనం ఆశించము. ఎందుకంటే ప్రేమ ఇస్తుందే కానీ ఆశించదు. ప్రేమ ఉంటే చాలండి. పాపముతో ఆటలాడకుడి. అపవాది మోసగాడు, వాడు తంత్రగాడు, వాడు మర్యాదస్తుడిగా వచ్చి నీ మీద పెత్తనం చేస్తాడు. పాపాన్ని ద్వేషించమన్నాడు దేవుడు. నీతిని ప్రేమించేవాడు పాపమును ద్వేషించాలి. ఈ భయంకరమైన పాపలోకంలో నీతిగా జీవించేవాడే నిజ క్రైస్తవుడు, పరిశుద్ధంగా జీవించేవాడే క్రైస్తవుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడే నిజ క్రైస్తవుడు. లోకమంతా ఒక రీతిగా పోతుంది, నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడగలగాలి. లోకమంతా వరదలో కొట్టుకుపోతుంది, నువ్వు ఎదురీదాలి. విశాల మార్గంలో పోయేవారు అనేకులు, అది నాశనానికి మార్గం. ఇరుకు మార్గంలో వెళ్ళడానికి పోరాడండి. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు కనుకనే నీవెవరివో నీకు తెలియజేయడానికి, నీ జీవితంలో ఇంకా ఉన్న కల్మషాల నుంచి నిన్ను కడగడానికి నువ్వు ఆయన ముందు నిలబడితే, తండ్రి ఇది నా దోషం, ఇది నా పాపం, నేను శిక్షకు పాత్రుడిని అని నీవు ఆయన ముందు నిలబడితే, నేను నీకు శిక్ష విధించను, నీ శిక్షను నేను భరిస్తాను. నీ పాదములతో చేసిన దోషము కొరకు నా పాదములలో శీలలు కొట్టబడతాయి. అవునండి, మన వ్యసనములు ఆయన భరించాడు, మన దోషములు ఆయన భరించాడు, మన కొరకు ఆయన శాపమయ్యాడు. క్రైస్తవ భక్తి యొక్క సారం ఈనాటి క్రైస్తవులకే అర్థం కావటం లేదు.
యేసయ్య చేసిన త్యాగం ఎంత గొప్పదో అర్థం కావటం లేదు. నీ బ్రతుకులో క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావే కానీ ఆ పరిశుద్ధత, ఆ ప్రత్యేకత ఎవడు చూడలేకపోతున్నాడు ప్రపంచంలో. అందుకే అందరికీ చులకనైపోతున్నాం మనం ఈ రోజున. నువ్వు ఎలాంటి వాడివైనా, పెద్ద పాపివైనా, చిన్న పాపివైనా, ఎక్కువ చేసినా తక్కువ చేసినా పాపం పాపమే. ఏ పాపమునైనా క్షమించగలిగిన శక్తి యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఎవడు మనకి ఈ లోకంలో పాపాలు క్షమించలేడు. ఎందుకంటే మన పాపానికి పరిహారం ఎవరు చేయలేదు. ఏ దేవుడు అనబడి వాడు చేయలేదు, ఏ మహాత్ముడు అనబడి వాడు చేయలేదు, ఏ గురువు అనేవాడు చేయలేదు. ఎవరు మన కొరకు పాపం రక్తము చిందించలేదు. ఒకవేళ చిందించినా అది నిర్దోషము నిష్కలంకమైన రక్తం కాదు. యేసుక్రీస్తు ఏకైక దేవుడు. ప్రతి నామము, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి. ప్రతి నాలుక ఆయన ప్రభువుని ఒప్పుకోవాలని దేవుడి చేత హెచ్చించబడిన వాడు. ఆయన నామాన్ని ధరించాలని చెప్పే నీవు ఇంకా పాపంలో ఉన్నావా? ఇంకా కడగబడని వ్యక్తిగా ఉన్నావా? ఇంకా క్షమించబడని పాపిగా ఉన్నావా? ఈరోజు మీకు చివరి రోజు, దేవుడిచ్చిన చివరి అవకాశం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, వెరీ సింపుల్, దేవా నేను పాపినని యథార్థంగా నీ ఒప్పుకున్న మరుక్షణంలో నా బిడ్డ నేను క్షమించానని చెప్పడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. నువ్వు మోస్తున్న పాప భారం నుండి నీకు ఒక క్షణంలో విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. నువ్వు విశ్వాసంతో ప్రభువునందు విశ్వాసముతో ప్రార్థిస్తే, నీ పాపములు ఒప్పుకుంటే పవిత్రుడిగా చేయబడి హృదయ శుద్ధిని పొంది ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతాం. యేసయ్యలో ఉన్న మరొక గొప్పతనం సంగతి నేను చెప్పి ముగిస్తున్నా. ఆయన పాపాలు క్షమించేవాడు మాత్రమే కాదు, మరలా పాపము చేయకుండా మనకు శక్తినిచ్చేవాడు. చెప్పండి, ఎంతవరకు చేసిన పాపాలు క్షమిస్తాడు, ఇక మీదట పాపం చేయకుండా ఆయన మనకు బలం ఇస్తాడు. నూతన హృదయం నీకు ఇచ్చదను, నూతన స్వభావం నీకు ఇస్తాను, క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని నేను సృష్టిస్తానన్నాడు. కాబట్టి యేసునందున్నవాడు నూతన సృష్టి. ఎవడైనా క్రీస్తుని యేసునందు నిలబడు నూతన సృష్టి, పాతవి గతించనిదిగో సమస్తమును క్రొత్తవాయను. ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ దేవుడు చూసినట్టు మనల్ని మనం చూసుకుంటే, దేవుని అద్దంలో మనం చూసుకుంటే, ఆయన వాక్యంలో మనల్ని చూసుకుంటే, మనలో ఉన్న చిన్న చిన్నవి అయ్యొచ్చు, తలంపులు, ఆలోచనలు, మాటలు. పాపం 3 సంవత్సరాలు అయితే పాపం మర్చిపోతాం మనం, కానీ పాప దోషం పోదండి. క్రీస్తు రక్తంలో కడగబడితేనే పోద్ది. పాపం చేసి స్నానం చేస్తే పోద్ది అనుకుంటున్నారు. పాపం చేసి కొన్ని మంచి కార్యాలు చేస్తే పాపకార్యానికి ప్రతిఫలం పోద్ది అనుకుంటున్నారు. కాదు 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 యేసుక్రీస్తు రక్తం మాత్రమే పాపానికి పరిహారం జరగాలి. ఆ పరిహారం కలువరి శిలువలో యేసు ప్రభు మన కొరకు జరిగించాడు. ఈరోజు ఇక్కడి నుంచి నేను శుద్ధీకరించబడిన వ్యక్తిగా వెళ్తాను. ఎవరునూ నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నువ్వు వెళ్ళు, ఇక నువ్వు పాపము చేయకము. ఈ మాట మనకు చెప్తున్నాడండి ప్రభు. ఇంతవరకు నువ్వు చేసిన పాపాలని క్షమిస్తానంటున్నాడు. ఇంక మీదట పాపం చేయకుండా నువ్వు ఆయన సాక్షిగా బ్రతకాలని కోరుతున్నాడు. ఆమె తిరిగి వెళ్ళినప్పుడు దేవుని కొరకు బలమైన సాక్షిగా, పరిశుద్ధురాలిగా మారినట్లు చరిత్ర చెప్తుందండి. ఈ రోజున పాపులు, కడగబడిన పాపులమే మేము కూడా సేవకులం. ఎంత పరిశుద్ధుడైనా క్రీస్తు రక్తములో కడగబడిన వాడే నిజమైన పరిశుద్ధుడండి. క్రీస్తు అయోగ్యులను యోగ్యులుగా చేసేవాడు, దోషులను నిర్దోషులుగా చేసేవాడు, నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా చేసేవాడు. నువ్వు ఆయన నీ జీవితాన్ని ఆయన చేతికిచ్చి చూడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు కొద్ది నిమిషాలు నేను ప్రార్థించబోతున్నాను. మీరు ప్రార్థిస్తానంటే, మీరు ప్రార్థిస్తాం కాదు, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు. ఇక్కడ చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ మనసులు ఎలా ఉన్నాయి? యవ్వన కాలపు ఉద్రేకాలకు లొంగిపోతున్నారా? లోకాశలకు లొంగిపోతున్నారా? అపవాదికి చోటిస్తున్నారా? ఇప్పటికే పాపాల్లో ఇరుక్కుపోయి వాటిని మానలేని పరిస్థితుల్లో కుమిలిపోతున్నారా? భయంతో ఆందోళనతో ఉన్నారా? దిగులుతో బెంగతో ఉన్నారా?
వ్యాధులకు కారణమైన పరిస్థితుల్లో ఉన్నారా? జీవితం విరక్తి చెందిపోయిందా? అప్పుడే యేసు ప్రభువు నీకు నూతన జీవితం ఇవ్వడానికి, నిన్ను క్షమించడానికి రాత్రి మన మధ్యన ఉన్నాడండి. నేను దోషినయ్యా, నన్ను కడిగేసయ్యా అని నీవు అనగలిగితే ఒక అద్భుతం చేయడానికి పరిశుద్ధాత్ముడి రాత్రి మన మధ్యన ఉన్నాడు. దయచేసి లేచి నిలబడండి. ప్రతి ఒక్కరు లేచి నిలబడి, ఎవరు కదలొద్దు. లేచి నిలబడమంటే అటు ఇటు వెళ్ళొద్దండి. లేచి నిలబడి కళ్ళు మూసుకోనండి. ప్రభువు మనతో ఈ రాత్రి మనల్ని శుద్ధీకరించబోతున్నాడు. తన అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆయన దృష్టిని నువ్వు కనబడతావు. ఆయన వైపు చూడు, నీ వైపు చూసే ప్రభు వైపు చూడు. అదే రక్షణ, అదే మారు మనసు, అదే పశ్చాత్తాపానికి మూలం. నీ దృష్టిలో నువ్వు బాగున్నావేమో, దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావో ఈ రాత్రి నుండి నీవు చూసుకో. ఎట్టి పాపినైన నువ్వు క్షమించుటకు ఈ రాత్రి మన మధ్య ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీ పాపమును ఒప్పించు చేస్తుండగా పరిశుద్ధాత్మను దుఃఖపరచకు, హృదయమును కఠినపరచుకొనకు, పాపమును కప్పుకొనక ఒప్పుకో. మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల మన యేసయ్య నమ్మదగిన పరిశుద్ధుడైన ప్రభువు ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవా, నేను మోసపోయాను, నన్ను మోసగించానయ్యా, క్షమించయ్యా. నేను అబద్ధం ఆడాను, క్షమించయ్యా. శరీరానికి చోటు ఇచ్చాను, క్షమించయ్యా. దొంగగా ఉన్నాను, క్షమించయ్యా. ఈ క్షణం నుండి నీ కొరకే బ్రతుకుతాను. ఒక నిబంధన చేసుకోనండి. ఒక గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్ముడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఈ ఆవరణలో కూడి వచ్చి అర్ధరాత్రి వరకు నీ మాటలు వింటూ మన సాక్షి చేత గద్దించబడుతున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. నేను దోషిని, ఒకటి కాకపోతే మరొకటి ఏదో ఒక పాపానికి స్థలం ఇచ్చిన వ్యక్తిని గ్రహించుకున్న ప్రతి వ్యక్తి, మన సాక్షి చేత గద్దించబడుతున్న ప్రతి వ్యక్తి నీ ముందు ఆయన తమ జీవితాలను కొమ్మరించడానికి, తమ హృదయాలు కొమ్మరించడానికి, మన సాక్షి చేత గద్దించబడి వెళ్ళిపోయిన వారి వలె కాక మన సాక్షి గద్దింపులతో నీ ముందు నిలబడి పశ్చాత్తాపడుతున్న ఆ స్త్రీ వలె మా తప్పులను ఒప్పుకుంటూ నీ సన్నిధిలో కనిపెడుతున్నామయ్యా. మాతో మాట్లాడయ్యా, మాతో మాట్లాడయ్యా. ఒక్కొక్కరితో మాట్లాడేసయ్యా. నిన్ను ప్రేమిస్తున్నా, నీ కొరకు నా ప్రాణం ఇచ్చా, నిన్ను శిక్షించను, నిన్ను క్షమిస్తున్నానన్న శబ్దం మా చెవుల్లో గిగ్గురుమనాలయ్యా. నీ క్షమాపణ మాకు చాలయ్యా. మా పాప భారం నుంచి మాకు విడుదల కలుగుతుంది. మా సాతాను సంఖ్యల నుంచి మాకు విడుదల కలుగుతుంది. పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి మాకు అభయం దొరుకుతుంది అయ్యా. మా భారాన్ని భరించిన యేసయ్యా, మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన ప్రభువా, నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత, నీవు చిందించిన రక్తము ద్వారా ఉన్న పాప క్షమాపణ ఈ రాత్రి ఆవరణలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించము తండ్రి. లైవ్లో ఉంటూ పశ్చాత్తాపడుతున్న వాడిని కూడా దర్శించము నాయన. పాపిని పరిశుద్ధుడిగా చేసే దేవా, నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా చేసే యేసయ్యా, నాకు అసాధ్యమైంది ఏది లేదన్నావు కదా. త్రాగుడుకు బానిసలైన వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. వ్యభిచార కూపములో శరీర ఇచ్చలకు గురైన వారిని ఈ రాత్రి నజరుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధపరుచున్నాము నాయన. వ్యర్థమైన మాటలకు, లోకాశలకు, లోక కార్యాలకు స్థలం ఇచ్చి దేవుని దుఃఖపరుస్తున్న ప్రతి ఒక్కరిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా. పాపం వల్ల తెచ్చుకున్న వ్యాధులు, శ్రమలు, కరువులు, కష్టాలు, ప్రతి విధమైన వేదన, ప్రతి విధమైనటువంటి చిక్కులు, సమస్యల నుండి నీ బిడ్డలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా. ఓడిపోయిన శత్రువైన సాతానుకు మేము భయపడక అపవాదిని ఎదురించుటకు, ప్రభు సాక్షులుగా జీవించుటకు పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించము తండ్రి. ఎవ్వరు ఒక్కరు కూడా
నరకానికి వెళ్ళకూడదయ్యా, ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదయ్యా. ఇంకా హృదయం కఠినపరచుకుంటున్న వాళ్ళతో మాట్లాడయ్యా, ఇంకా జీవితాన్ని సమర్పించుకుంటున్న వాళ్ళతో మాట్లాడయ్యా. ఈ చివరి క్షణంలో కొరవలోడు లాగినట్లుగా అటు వాటిని బయటికి లాగుతున్నామయ్యా. బండగుండలను బద్దలు కొట్టిన ఆయన దుష్ట శక్తులను, అంధకార శక్తులను, బలహీనపరచ ఆత్మలను యేసు క్రీస్తు నామములో పారదోలుచున్నాము తండ్రి. ప్రతి ఒక్కరూ నడి నెత్తి నుండి అరికాలు వరకు ఉజ్జీవించబడాలయ్యా. మా మాటలు, మా ప్రవర్తన, మా జీవితం మారిపోయాలి తండ్రి. ఈ క్షణంలో మార్చినందుకు వందనాలయ్యా. నమ్ముచున్నాము, అవిశ్వాసం లేకుండా మాకు సహాయం చేయము. తిరిగి వెళ్ళి చూడగా నీ సన్నిధినిచ్చి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.